ఇప్పుడు చూసేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా వచ్చే రోజుల్లో కూడా ఇలా అమ్మాయికి అబ్బాయికి నచ్చినప్పుడు మ్యారేజ్ చేసుకోవడం, లేదా వాళ్ళకి నచ్చకపోతే ఏంటో మనం పెద్దవాళ్ళ మీద కొంచెం మనం తలదూర్చడం, లేదా వాళ్ళకే వదిలేయడం, వాళ్ళ సమస్య వాళ్ళే పరిష్కరించుకుంటారు. అంతేకాని దీనిలో ఒక ఫ్యామిలీ విచ్ఛిన్నం అవుతుంది అంటే దానికి కారణం ఏంటంటే ఆడబిడ్డలైనా ఉండొచ్చు, అత్తగారైనా ఉండొచ్చు, అటువైపు అమ్మగారైనా ఉండొచ్చు, వాళ్ళ సిస్టర్స్ అయినా ఉండొచ్చు. ఏదైనా తప్పిదం అనేది పెద్దల్లోనే వస్తుంది. దానివల్ల ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. మిమ్మల్ని మీరు చదువుకున్నారు, మీ తల్లిదండ్రులు మీ ఇద్దరిని మంచి విద్యాబుద్ధుల్ని చేసినప్పుడు అమ్మా ఇట్లా జరిగిందే, అమ్మా అట్లా జరిగింది అనేసి ప్రతిసారి ఈ సెల్ ఫోన్లు ఉన్నాయని మాట్లాడుకోవడం మంచిది కాదు. మీరు పరిష్కరించుకోండి. ఏంటి సమస్య, దీన్ని చిక్కుముడిని అనేది ప్రశాంతంగా విప్పాలేయాలి, కానీ బలవంతంగా లాగితే అది పీఠముడై కూర్చుంటుంది. ఎప్పుడు కానీ జీవితం అనేది శాశ్వతం కాదు. ఉన్నదానిలో హ్యాపీగా ఉండడం నేర్చుకోండి.